చేపల పులుసు తయారు చేసే విధానం. చేపల పులుసు ములక్కాయ చేపల పులుసు తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని, బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే ములక్కాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత ఉప్పు, పసుపు, అల్లం, కారం కలుపుకున్న చేపలు వేసుకోవాలి. దీంట్లోనే చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల మెంతి పొడి, ఒక సగం స్పూన్ మెంతి పొడి, 2 స్పూన్ల జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల మటన్ మసాలా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు వేసుకోవాలి. మెంతి పొడి సగం స్పూన్, ఎందుకంటే చేదవుతుంది కాబట్టి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ములక్కాయ చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.